Hello guys, welcome back to our channel Study with Sridevi. So the question, the matrix A equal to A0372513002400B has det A equal to 100 and trace 14. Then find the value of determinant A minus B. Mod of A minus B find out చేయమంటున్నారు. సో మనకి A అనేది A0372513002400B ఇచ్చారు. సో మనం లాస్ట్ రో నుండి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి B ఈక్వల్ టు డెట్ A ఈక్వల్ టు B ఇంటూ 2 ఇంటూ 5A వస్తుంది. ఇది డెట్ A. లాస్ట్ రో నుండి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి 10AB. కానీ మనకి క్వశ్చన్లో డెట్ ఏ అనేది 100 ఇచ్చారు. సో 10AB ఈక్వల్ టు 100. అప్పుడు AB ఈక్వల్ టు 10. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో ట్రేస్ అనేది 14 ఇచ్చారు. అంటే 7 ప్లస్ A ప్లస్ B. ట్రేస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కదా. సో 7 5 ప్లస్ 2 7 A ప్లస్ B ఈక్వల్ టు 14. ఇప్పుడు A ప్లస్ B ఈక్వల్ టు 14 మైనస్ 7 7. ఇప్పుడు మోడ్ ఆఫ్ A మైనస్ B కావాలంటున్నారు. A మైనస్ B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు A ప్లస్ B అనేది 7 అంటే సో A ప్లస్ B 7 అవ్వాలి, A ఇంటూ B 10 అవ్వాలి. అంటే మనం ఏ వాల్యూ B వాల్యూ యాడ్ చేస్తే 7 మల్టిప్లై చేస్తే 10 రావాలి. మనం 5 2 తీసుకున్నాం అనుకోండి, A వాల్యూ 5 B వాల్యూ 2. 5 ప్లస్ 2 7 అవుతుంది. 5 ఇంటూ 2 10 అవుతుంది. సో 5 మైనస్ 2 ఈక్వల్ టు 3. ఆర్ మనం 2 5 తీసుకున్నా మనకి మోడ్లోని మైనస్ పోయి 3 వస్తుంది. సో ద వాల్యూ ఈస్ 3. The value of x for which the matrix A equal to 3 2 4 9 7 13 minus 6 minus 4 minus 9 plus x has 0 has an eigenvalue is. సో మనకి 0 ఐగన్ వాల్యూ ఉంది ఈ మ్యాట్రిక్స్కి. అప్పుడు మనకి డెట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఈ మ్యాట్రిక్స్కి డెట్ ఏమవుతుంది? 3 ఇంటూ 7 ఇంటూ మైనస్ 9 ప్లస్ ఎక్స్ మైనస్ 13 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 9 ఇంటూ మైనస్ 9 ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఇంటూ 13 ప్లస్ 4 ఇంటూ మైనస్ 36 ప్లస్ 42 ఈక్వల్ టు 0. సో 3 ఇంటూ 7 ఇంటూ మైనస్ 9 మైనస్ 63 plus 7x minus 13 into 4 is 60. So 52 minus 2 into 9 9s are minus 81 plus 9x minus 16 3s are 78 plus 4 into 6 equal to 0. So 3 into minus 63 minus 52 7x minus 115 minus 9x minus 81. Oh sorry 78 ఉంది కదా. 81 78 19 9 159 plus 24 equal to 0. 21x సో ఇక్కడ మైనస్ 63 ప్లస్ 52 11 మైనస్ 81 ప్లస్ 78 3 21 33 మైనస్ 18x మైనస్ 3 ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ 24 ఈక్వల్ టు 0. సో 21 మైనస్ 18 3x 23 26 ప్లస్ 60 ఇక్కడ మైనస్ 3 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 1. సో x ఈక్వల్ టు 1 అయితే మనకి 0 ఐగన్ వాల్యూ వస్తుంది.